This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. ఈ వారం మార్కెట్ లో చాలా యాక్టివిటీస్ కనిపించాయి. ఆ యాక్టివిటీస్ అన్నిటికంటే కూడా కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి యాక్టివిటీ ఎస్ఐపి స్టాపేజెస్ పెరగటం. సో ఈ మార్కెట్ రివ్యూలో ఆర్బీఐకి సంబంధించినటువంటి అవుట్పుట్స్ ఏమున్నాయి, ఆర్బీఐ రూపీని స్టెబిలైజ్ చేయడం కోసం ఎటువంటి యాక్టివిటీస్ ని చేపట్టింది, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఎఫ్ఐఎస్ డెట్ మార్కెట్ రిలేటెడ్ ఏమైనా టాక్సేషన్ రిలాక్సేషన్ వస్తుందా అని. సో వాటికి సంబంధించి కొన్ని చేంజెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఎట్ ద సేమ్ టైం మనకి మార్కెట్ లో ఇప్పుడు చాలా మంది ఎస్ఐపి స్టాపేజెస్ చేస్తున్నారు కదా మార్కెట్ లో రిటర్న్స్ లేకపోవటం వల్ల. సో ఒక్కసారి మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అన్న దాంతో వీటన్నిటి గురించి మాట్లాడుకొని ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్ ని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీక్ మనకున్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ MPC మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇంట్రెస్ట్ రేట్ వైపుగా సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ గా ఉంచాలి అని చెప్పేసి యునానమస్ ఓటింగ్ అయితే వచ్చింది. 5.25% దగ్గర సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ న్యూట్రల్ స్టాన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. న్యూట్రల్ స్టాన్స్ అని అంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్, అంటే మారుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ డేటా వీటిలన్నింటినీ గమనించుకోండి మేము స్టాన్స్ ని మార్చుకుంటాం అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి లాంగర్ టర్మ్ ఉండడానికి అయితే అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడు మారుతున్నటువంటి కమోడిటీ ప్రైజెస్, అంటే ఈ మనకి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ వల్ల ఏదైతే కమోడిటీ ప్రైజెస్ హైక్ ఉన్నాయో దీనివల్ల కొంత ఇన్ఫ్లేషన్ కూడా మారచ్చు అని ఒక ప్రొజెక్షన్ కనపడుతోంది. జీడిపి మీద కొంత ఇంపాక్ట్ పడచ్చు అని ఒక ప్రొజెక్షన్ కూడా కనపడుతోంది. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండాలి. సో మార్కెట్స్ ఎట్లా రికవర్ అవుతాయి అనేది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఫస్ట్ అన్నిటికంటే ప్రధానమైనది రూపీ అనేది స్ట్రెంగ్తన్ అవ్వాలి అని. సో మీరు గమనిస్తే రూపీని బలపరచడం గురించే అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఈవెన్ ఇప్పుడు ఆర్బీఐ చైర్మన్ దగ్గర నుంచి అందరు దాని గురించే కష్టపడుతున్నారు. సో రూపీని బలపరిచేందుకు మేబీ గోయింగ్ ఫర్దర్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ టాక్సెస్ కూడా తగ్గిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనకు మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు క్రూడ్ ఆయిల్ యొక్క కన్సంప్షన్ తగ్గియండి, బయటికి వెళ్ళకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేయండి, ఫారెన్ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ తగ్గియండి, ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క యూసేజ్ ని పెంచండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఫిజికల్ పాలసీ వైపు ఏమైనా చేంజెస్ చేయగలుగుతారా, రేపు రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలు ఏమన్నా టాక్సెస్ తగ్గిస్తారా? సో బేసిక్ ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి జరిగింది. సో ఆర్బీఐ సైడ్ నుంచి ఏం జరిగింది అని అంటే దెర్ ఈస్ వన్ మేజర్ చేంజ్. సో ఫార్ ఎక్స్పాన్షన్ అని అంటారు, అంటే ఫుల్లీ యాక్సెసబుల్ రూట్. సో బేసిక్ ఇది 2020లో మన ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో FDIs ఇన్వెస్ట్ చేయడం కోసం ఒక లిమిట్ కూడా లేకుండా, అంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బును వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఒక రూట్ ని తయారు చేయబడింది అనమాట. సో బేసిక్ అది కేవలం 10-year జీసెక్ కి మాత్రమే, అప్ టు 10-year జీసెక్ మాత్రమే వెళ్ళేది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ లాంగ్ టర్మ్ జీసెక్స్ లైక్ 15, 30 and 40 years ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నిట్లో కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతోంది, పర్టికులర్ గా మనకి లాంగ్ టర్మ్ ఉండేటువంటి ఆ జీసెక్స్ లో ఇంట్రెస్ట్ ఈల్డ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో FDIs కి దాన్ని ఓపెన్ చేయడం ద్వారా అసలు ఇండియన్ జీసెక్స్ లో ఎవరు పెట్టుబడులు పెడతారు అంటే రిటైర్మెంట్ ఫండ్స్ లాంటి కెనడియన్ రిటైర్మెంట్ ఫండ్స్ అవ్వచ్చు, ఇట్లాంటి చాలా రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి. సహజంగా వెన్ కంపేర్ టు ద గ్రోన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీలో కొంత ఇంట్రెస్ట్ ఈల్డ్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతాయి కాబట్టి సహజంగా అటువంటి FDIs అందరూ కూడా వచ్చి మన ఇండియన్ జీసెక్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం మనకి డ్యూరబుల్ ఫైనాన్సింగ్. సో బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే మనకి ఏవైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దాని మీద అయితే పడుతుందో దానికి సంబంధించి కొంత ఇంట్రెస్ట్ ని విత్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని పూర్తిగా రిమూవల్ చేశారు. దాన్ని రిమూవల్ చేయడం ద్వారా ఇట్ మైట్ అట్రాక్ట్ $20 to $30 billion ఇన్ టు ద డెట్ ఫ్లో. ఈ పర్టికులర్ ఇందాక చూసారు కదా, జీసెక్స్ కి ఏమో లిమిట్స్ ని పెంచారు, అంటే లాంగ్ టర్మ్ జీసెక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటువంటి ట్యాక్స్ రివిజన్స్ కొన్ని చేయడం ద్వారా కొంత ఇన్ఫ్లోస్ ని మన భారతదేశంలోకి తీసుకొని రావడానికి అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంతటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉన్నప్పటికీ మన ఫారెన్ రిజర్వ్స్ అని మాత్రం చాలా స్టేబుల్ గా ఉన్నాయని కూడా వాళ్ళ దగ్గర నుంచి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మన ఫారెన్ రిజర్వ్స్ ఇంకా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ కాకుండా కొంత డబ్బుని మన ఇండియాలోకి తీసుకురావడానికి, పర్టికులర్గా డెట్ మార్కెట్ లోకి తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు మనకు ఆర్బీఐ సైడ్ నుంచి కూడా కనపడుతున్నాయి. సో ఇది మనకి ఆర్బీఐ సైడ్ వచ్చిన మీటింగ్. సో వాళ్ళు ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నారు అని అంటే మనకి ఈ పర్టిక్యులర్ గా ఈ సంవత్సరంలో కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పడతాయి,
పంటల యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు. సో దీనివల్ల కొంత రూరల్ డిమాండ్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందని ఒక కన్సర్న్ కూడా వాళ్ళకి కొంతవరకు అయితే కనపడుతోంది. బట్ దీన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో సాల్వ్ చేయగలిగింది అయితే ఏం లేదు. కాకపోతే దిస్ మైట్ గెట్ ఇంపాక్ట్ ఆన్ ద జీడిపి. సో కొద్దిగా జీడిపిని తగ్గించి కొంత ఇన్ఫ్లేషన్ పెంచే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, మేము ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాము తగ్గిస్తాము అన్న మాటను చెప్పలేము. వస్తున్నటువంటి డేటాలను అయితే క్లీన్ గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇక ఇప్పుడు ఒక్కసారి మనం ఈ వీక్ మార్కెట్ క్లోజింగ్ మాట్లాడిన తర్వాత ఎస్ఐపి స్టాపేజ్ అండ్ కరెంట్ మార్కెట్ వాల్యుయేషన్స్ వీటి గురించి మాట్లాడదాం. నిఫ్టీ ఒక 0.7% ఎంతో కరెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం స్మాల్ క్యాప్ యాక్చువల్లీ స్లైట్ పాజిటివ్ లో స్మాల్ క్యాప్ క్లోజింగ్ అయితే వీక్ ఇచ్చింది. బట్ మిడ్ క్యాప్ లో మాత్రం ఒక 1.42% వరకు కూడా కరెక్షన్ అయితే మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే కనిపించింది. సో బ్రాడర్ మార్కెట్ అంతా చూసినా గానీ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ కూడా ఈ వీక్ అంతా కొద్దిగా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్కువగా జరిగింది. సో గోయింగ్ ఫర్దర్ మన మార్కెట్ అప్ సైడ్ ట్రిగ్గర్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా మనకి ఆ యుద్ధానికి సంబంధించి ఏదో కంక్లూజన్ రావాలి. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి కంక్లూజన్ రాకుండా మనం ఏ డైరెక్షన్ తీసుకోలేము. దానికి గల కారణం క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి కంట్రోల్లోకి రావాలి. ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి రానున్న రోజుల్లో ఈ పర్టికులర్ కంపెనీస్ కి సంబంధించినటువంటి నెంబర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని ఒక భయం మార్కెట్లో ఎక్కువగా కనపడుతోంది. రాబోయేటువంటి నెక్స్ట్ 2 quarters మీద ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ ఇంపాక్ట్స్ ఉంటాయనేది ఒక అంచనా. సో ఇప్పుడు మనకి ఈ క్వార్టర్ ఒక రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఒక స్టోరీని చెప్తుంది మనకి. అట్ ద సేమ్ టైం ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద కంటే కూడా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఇచ్చేటువంటి ఫ్యూచర్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద మార్కెట్ ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనం ఇంకో రకంగా కూడా చూడాలి. మరి మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ పడుంది. ఒకవేళ వాళ్ళ యొక్క నెంబర్స్ వీక్ గా వస్తే మార్కెట్ ఇంకా పడుతుందని అంటే మార్కెట్ మైట్ హ్యావ్ ఆల్రెడీ రియాక్టెడ్ యాంటిసిపేటింగ్ ద డౌన్ ట్రెండ్ నెంబర్స్. సో దీన్ని కూడా మనం యాంటిసిపేట్ చేసిందేమో అని చెప్పి ఒక మాట కనిపిస్తోంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో కొంచెం మన యుద్ధం కొద్దిగా స్టేబుల్ అయి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ కొద్దిగా స్టేబుల్ అవుతాయని ఒక అంచనా వచ్చింది అని అంటే మార్కెట్ దీన్ని మొత్తం ఆల్రెడీ అంటే లోవర్ సైడ్ ఏదైతే మనకి నెంబర్స్ వస్తాయన్న దాన్ని ఫ్యాక్టర్ చేసింది అని నమ్ముతూ అక్కడి నుంచి మనం మూవ్ తీసుకోవడానికి కొద్దిగా అవకాశాలు కనపడచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఎటువంటి వాల్యుయేషన్స్ లో నిఫ్టీ 50 ఉంది అన్నది ఒకసారి గమనిస్తే నిఫ్టీ 50 దాని యొక్క మీడియన్ యావరేజ్ తో కంపేర్ చేస్తే చాలా బిలోలోనే ట్రేడ్ అవుతుంది. దాదాపుగా ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క పిఈ 20.02. మనకి ప్రీవియస్ గా పడ్డప్పుడు ఫామ్ అయినటువంటి లోయెస్ట్ పిఈ 19.6. అంటే ప్రీవియస్ గా ఫామ్ అయినటువంటి లోయెస్ట్ పిఈ లెవెల్స్ లోకి మళ్ళీ నిఫ్టీ 50 అనేది ఎంటర్ అవడం గమనిస్తున్నాం. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్, మన మ్యూచువల్ ఫండ్స్ లో వాటిల్లో పెట్టినప్పుడు లార్జ్ క్యాప్ అని చూస్తాం కదా, ద సేమ్ లార్జ్ క్యాప్ ఈజ్ ఆల్సో ట్రేడింగ్ వెల్ బిలో ద మీడియన్. దాదాపుగా 20 పిఈలోకి వచ్చేసింది. మీరు గమనిస్తే నిఫ్టీ 50 యొక్క పిఈతో కంపేర్ చేస్తే నిఫ్టీ 100 యొక్క పిఈ లోవర్ సైడ్ ఉంది. అంటే మేబీ నిఫ్టీ నెక్స్ట్ 50 నిఫ్టీ జూనియర్ పీస్ ఇట్లాంటి ఏదో అంటుంటారు కదా, అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 యొక్క పిఈ ఇంకా లోవర్ కి వచ్చి ఉండాలి. ద సేమ్ టైం మిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి పిఈ రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది. మనకి గత పోయిన వారం నుంచి చెక్ చేసినప్పుడు ఎక్కడ 33-34 దగ్గర ఉండేది. ఇప్పుడు దాదాపు 28.6 మీడియం కంటే బిలోకి మిడ్ క్యాప్ రావడం అయితే గమనించాం. బట్ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం పిఈ ఎక్స్పాన్షన్ అయితే కనపడుతుంది. నాకు అదొక్కటి కొద్ది కన్సర్న్ అనిపిస్తుంది. ద సేమ్ టైం నిఫ్టీ 500 కి సంబంధించిన పిఈ అంటే లార్జ్ మీడియం స్మాల్ అది కూడా మీడియం కంటే వే బిలోనే ట్రేడ్ అవుతుంది. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి మార్కెట్ అన్ని మీడియన్స్ కంటే బిలోనే ట్రేడ్ అవుతుంది. మరి ఇటువంటి టైంలో ఎస్ఐపి స్టాపేజ్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిడెంప్షన్ కానీ ఇదంతా జరుగుతూ ఉంటే ఒక లాంగ్ టర్మ్ రిటర్న్ మార్కెట్ లో పెట్టి తెచ్చుకోవాలనుకున్న మీ కలిటిపోతుంది. మార్కెట్ వాల్యుయేషన్స్ బాగున్నప్పుడు సహజంగా బ్యాడ్ న్యూస్ ఉంటుంది. మార్కెట్ లో ఎప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ ప్రైస్ విల్ కమ్ టుగెదర్ అండ్ బ్యాడ్ ప్రైస్ గుడ్ న్యూస్ విల్ కమ్ టుగెదర్. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ ప్రైస్ ఉంది. సహజంగా ఇటువంటి ప్రైజెస్ అనేవి బ్యాడ్ న్యూస్ టైంలోనే ఉంటాయి. ఇటువంటి టైంలో ఎస్ఐపి స్టాపేజెస్, రిడిమ్షన్స్ ఇవన్నీ కూడా మీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ని ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ ఫ్లో ఎంత బలంగా ఉన్నప్పటికీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా రెసిలియంట్ గా నిలబడ్డది. దానికి గల కారణం స్ట్రాంగ్ రీటైల్ పార్టిసిపేషన్. ఇంత స్ట్రాంగ్ రీటైల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టే మన ఇండియన్ మార్కెట్ ఇంత స్టేబుల్ గా ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ యొక్క ఆ ఫ్లో బయటకు పోవడానికి కావాల్సిన లిక్విడిటీ ఇచ్చింది రీటైలర్సే. ఒకవేళ
రీటైలర్స్ అందరూ పానిక్ అయి అమ్మటం గనక మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లోవర్ సైడ్ లిక్విడిటీ ఎఫ్ఐఎస్ కి దొరుకుతుంది. మేబీ వాళ్ళు అప్పుడు ఎంటర్ అవుతారేమో. ఇక్కడ బేసిక్ గా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, వాల్యుయేషన్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్ గా మార్కెట్ పైకి వెళ్ళడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. బట్ మనం ఇప్పుడు అమ్మటం మొదలు పెడితే ఎఫ్ఐఎస్ సైలెంట్ గా ఎంటర్ అవుతారు. మీరు ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్స్ మీద, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ మీద కొంత నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళై ఉంటారు. సో మీరు ఇటువంటి టైంలో ఎస్ఐపి స్టాపేజెస్ అండ్ రిడిమ్షన్స్ లాంటివి కాకుండా, కుదిరితే లోవర్ సైడ్ ఏదన్నా కొంత క్యాష్ మిగిలితే సమ్ పోర్షన్ ఆఫ్ ద క్యాష్ డౌన్ సైడ్ యావరేజింగ్ వల్ల మేబీ లాంగ్ టర్మ్ లో ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీగా దొరుకుతుంది. ఈ రోజు మన ఇండియాలో ఎఫ్ఐఎస్ యొక్క పొజిషన్ రీటైలర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దెన్ అలానే కంటిన్యూ చేస్తేనే, ఒకవేళ రీటైలర్లో కనుక పానిక్ వచ్చింది అని అంటే, అప్పుడు మన మార్కెట్ లో యాక్చువల్ మోర్ డౌన్ సైడ్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్క షాక్ ని రీటైలర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ పోతున్నారు. సో రానున్న రోజుల్లో కూడా నేను స్టాక్ అబ్జర్వ్ చేసుకోమని చెప్పట్లేదు. వాల్యుయేషన్ ఇందాక నేను చెప్పినట్టుగా మేబీ బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు, బట్ గుడ్ ప్రైస్ దొరుకుతున్నప్పుడు ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి రీటైలర్ కి మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి ఫాల్స్ ని ఒక మంచి ఆపర్చునిటీగా మాత్రమే చూస్తారని నమ్ముతున్నాను. వచ్చే వారం మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.